కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. అందరూ చదవండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. హల్లెలూయా. 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. మంచిది. దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది, దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. పరమగీత గ్రంథంలో 1వ అధ్యాయంలో సూలమ్మతిని ఎలా పోల్చాడంటే 1వ అధ్యాయం 9వ వచనం, నా ప్రియురాల లా అటు తిరిగితే ఒక అర్థం, లా అంట అటు పోతే ఒక అర్థం, ఇటు వస్తే ఒక అర్థం. జస్ట్ ప్లేసే, ఆ చివరకు పోతేనేమో ఒక అర్థం ఉంటుంది, ముందుకు వస్తే ఒక అర్థం. ప్రియులారా అంటే ప్రజలందరినీ ప్రియమైనటువంటి వారులారా అని, ఇదేమో ప్రియురాలా. సూలమ్మతిని గురించి మాట్లాడుతున్నాం. ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను. చాలు తన ప్రియురాల్ని ఫరో యొక్క ఐగుప్తు దేశపు రాజైనటువంటి ఫరో యొక్క రథాస్వములతో పోలుస్తున్నాడు. ఇందులో మనకు అవసరమైన ఒకే ఒక భాగం, దేవుని ఎరిగినటువంటి వారు, దేవునికి ప్రియమైనటువంటి వారు. ఇక్కడ సూలమ్మతి అనగా క్రీస్తు సంఘాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి. ఫరో యొక్క రథాస్వాలతో పోల్చడం అంటే, ఫరో యొక్క రథం, అశ్వాలు అంటే గుర్రాలు, ఆ గుర్రాలతో పోల్చుతున్నాడంటే అవి చాలా బలమైనవి అంట. ఈరోజు సబ్జెక్ట్ అది కాదు, కానీ దాంట్లో ఒక భాగమే మీతో మాట్లాడు. అవి చాలా బలమైనవి. ఆ గుర్రములు బలమైనవి అంటే కండలు పెంచుకొని ఉన్న గుర్రాలని కాదు, అవి పరిగెత్తటంలో సామర్థ్యం కలిగినటువంటి. ఫరో రథసారథి గుర్రములను కళ్ళెం పట్టుకొని ఆపేంత వరకు ఆగవు. అవి సముద్రమైనా చావు ముందుందని ఆగే గుర్రాలు కాదవి. రథం కళ్ళెం పట్టుకొని వెనక్కి లాగేంత వరకు పరిగెత్తుతూనే ఉంటాయి. అంటే ఫరో యొక్క ప్రాణమే క్షేమం అనుకున్నట్టుగా సమర్పించబడి నడిచేటువంటి రథాస్వాలయ్యి అంత బలమైనవి, కొన్ని వేల కిలోమీటర్ల దూరమైన పరిగెత్తుతాయి, శక్తిని కలిగినటువంటివి. దాని భావం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా జాగ్రత్త వినండి. ఎందుకు వాటితో పోల్చాడంటే, అవి అంత బలమైనవి, అంత శక్తివంతమైనవి, అంతగా పని చేయగలిగినవి, చావు కూడా భయపడవయి, అలాగ జీవిస్తాయి. అందుకని వాటితో పోల్చాడు. ఫరో యొక్క రథాస్వములతో నేను నిన్ను పోల్చుచున్నానంటాడు. బలమైనవి. ప్రియులారా, ఈరోజు సంఘంలో బలము లేదు. క్రైస్తవ సంఘాల్లో బలం లేదు. బలము లేనివాడు ఎలా ఉంటాడు? బాగుగా పరిగెత్తలేడు, బాగుగా పనిచేయలేడు, బాగుగా ఇంకా పరిగెత్తలేడు, పని చేయలేడు, ఇంకా
బలము లేనివాడు తినను కూడా తినలేడు. ఏమండి, టైఫాయిడ్ జ్వరం వచ్చినాడు ముందు తీసుకెళ్ళి దమ్ బిర్యానీ పెట్టి, ఏమండి దమ్ బిర్యానీ పెట్టి తినరా నాన్న తినరా, కన్నలు తినరా, నాన్నలు తినరా అంటే వాడికి ఎట్లుంటుంది? అది బలము లేదు కాబట్టి, ఆరోగ్య స్థితి బాగోలేదు కాబట్టి వాడు చేయలేడు. బలము లేని వాడు ఏ పని చేయడానికి కూడా సామర్థ్యాన్ని చూపలేడు. కారణం ఏంటంటే వాని లోపల చాలినంత శక్తి లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రాక్టీస్ చూపిస్తా చూడండి. హల్లెలూయా. మీరు బాబురా నన్నే పిలిచాడు అనుకుంటా. కానుకల బాక్స్ లేపి తీసుకెళ్ళు, గడప దాకా తీసుకెళ్ళు. అది ఓరకే జస్ట్ మీకు చూపిస్తాను. మరలా తీసుకురా, అటు నుంచి అటు తీసుకెళ్ళబాక. ఎస్, అక్కడ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం అక్కడే ఉండి. అక్కడ ఏది ఇట్లా వచ్చాయి, ఇట్లా వచ్చాయి. ఇది లేపు. లేపగలడా? లేపలేడు. దేవునికి స్తోత్రం. చాలు, థ్యాంక్ యూ. ఎందుకని తలెట్లు ఊపాడు? ఎందుకని చెప్పండి. ఇదేమో ఎక్కువగా ఉంది, అది అనగలేదు. ఏమంటే నా అమ్మాయి పానీలే అనుకున్నాడు, తీసుకెళ్ళి తీర్చి ఆడబెట్టగలిగాడు. ఇది తన కన్నులకి ఇది సామర్థ్యం ఎక్కువగా ఉంది. తన బాడీ చెబుతుంది, తన మెదడు చెబుతుంది, ఇది నువ్వు లేపలేవు. ప్రయత్నం కూడా చేయడానికి ఇష్టపట్ల. ఎందుకు లేపలేనండి అని ప్రయత్నం చేయడానికి కూడా ఇష్టపట్ల. తన మెదడు ఏం చెబుతుందంటే ఇది చాలా బరువు అయింది, లేపడం కష్టం అని. తర్వాత కొంతమంది ఉంటారు, మీకు ఎంతమంది తెలుసు, ఇప్పుడంటే అంతా రెడీమేడ్ వస్తున్నాయి. ఇది లేదు, పైన ఒక బండ ఉంటుంది, కింద ఒక బండ. తిరగలా ఏంటది? తిరగలేనా? హల్లెలూయా. ఆ కర్ర పెట్టి దాంట్లో తిప్పుతారు కదా. మినువులు అంతకుముందు కందిపప్పు ఇలాంటివి చేసేవాళ్ళు. ఒక్కొక్క అమ్మ వాటి రెండింటిని దర్జాగా తీసుకెళ్తుంది, రెండింటిని నెత్తి మీద పెట్టుకొని దర్జాగా తీసుకెళ్తుంది. ఒక్కొక్క అమ్మ ఒక్క రెక్కని తీసుకొని హాఫ్ సోఫాలు పడతా, ఇది ఇటు సంకలో పెట్టుకొని చాలా బాధగా తీసుకెళ్తుంది. వీటిని చక్కగా తీసుకెళ్ళే వ్యక్తిని ఆమె ఎంతైనా మోయగలదు, వాటిని ఈజీగా మోయగలదు అనుకుంటాం. అవునా? గట్టిగా చెప్పండి, అవునా కదా? అవి రెండు కదా, రెండు కలిసి తీసుకెళ్లే వ్యక్తులు ఉంటారు, బలమైన వాళ్ళు. ఒకటి మోయటానికే అల్లాడిపోతూ ఉంటారు. అంటే వీళ్ళలో ఏం లేదు, అది మోయగలిగిన సామర్థ్యం లేదు, బలము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరిని ఏమంటారు? మనుషులు అంటారా, జంతువులు అంటారా, గేదెలు అంటారా? వాళ్ళిద్దరిని ఏమంటారు చెప్పండి, కొంచెం మీకు అర్థం కావడానికి మాట్లాడుతాం. వాళ్ళిద్దరిని ఏ జాతి అంటాం? మనుష్య జాతి. ఇద్దరు మనుషులేగా, ఇద్దరు మనుషులేనా? ఒకసారి మేము మా తాతయ్యకి బాగా పోతే కళ్యాణ్ హాస్పిటల్ అంటే మీకు అందరికీ బాగా తెలుసు, హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు మేము ఆనంద భవన్ అని ఒక హోటల్కి వెళ్ళాం. మా అక్క వాళ్ళందరూ తాతయ్య దగ్గరే ఉన్నారు. మేము ఇక మగవాళ్ళందరం కలిసి, అరుణపాలయ్య గారు కూడా ఉన్నాడు అప్పుడు, మేము అందరం కలిసి ఆనంద భవన్ అని లక్ష్మీపురం దగ్గర, బ్రాడీపేట దగ్గర ఉంటుంది, ఓవర్ బ్రిడ్జి దాటిన తర్వాత. అక్కడ బాగుంటుందంటే అక్కడికి వెళ్ళాం. సరే కూర్చున్నా, ఫుల్ భోజనమే కదా అని కూర్చున్నాం. కొంతమంది బెల్ట్లు సరి చేస్తున్నారు, కొంతమంది బెల్ట్లు సరి చేస్తున్నారు. మాకు అది ఆ టెక్నిక్ నాకు తెలీదు, ఫస్ట్ నుంచి కొంచెం నార్మల్గా ఉంటుంది, మాకు తెలియదు.
అరుణ్ పాల్ గారికి ఐడియా ఉంది కావాలి అప్పటికి. అతన్ని పిలిచి భోజనం పెట్టి అతన్ని, మీరు ఎంత అంటే అంత పెట్టండి, దానికి తగిన డబ్బులు నేను ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. బాగా బాగా గుర్తుంది. అతను బాగానే అగ్రి అయ్యాడు. భోజనం పెట్టి అతను అగ్రి అయ్యాడు. మీరు ఎంత తింటే ఎంత పెడతానండి అన్నాడు. వాస్తవం అండి, మేము ఇంత తినలేకపోయాం. నేను, అరుణ్ పాల్ గారు, ఇంకొంతమంది ఉన్నాం. మేము మామూలుగానే తినలేకపోతున్నాం. ఒక 3 వ్యక్తులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు బేసిన్ తిన్నారు. ఆయనకి తేటానికి ఇబ్బంది అయిపోయి బేసిన్ పెట్టి వెళ్ళిపోయాడు. బేసిన్ అక్కడ పెట్టి మీ ఇష్టం అన్నాడు. ఆ హోటల్లో, ఆనంద భవన్లో ఏది దగ్గర పెట్టరు, వాళ్ళే తెచ్చి వేసి తీసుకెళ్ళిపోతారు. వాడికి కోపం వచ్చిందో చిరాకు వచ్చిందో, సాంబారు బకెట్టు, రసం బకెట్టు, పెరుగు చట్నీ బకెట్ తెచ్చి ఎదురు పెట్టి వెళ్ళిపోయాడు కనపడకుండా. అవి బేసిన్లు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి, అన్నం బేసిన్లు. మొత్తం తినేసారండి, అయిపోయింది. నేను తర్వాత ఆలోచన చేశాను, కొంతమంది హోటల్ పెట్టి ఎందుకు మూసేస్తారంటే ఇందుకే కావాలి అనుకున్నా నేను. సరే, మన సబ్జెక్ట్ మాట్లాడు. వాళ్ళు తినగలిగారు, మేము తినలేకపోయాం. వారు సామర్థ్యంగా తినగలిగారు, మేము తినలేకపోయాం. మేమిద్దరం మనిషి జాతికి సంబంధించిన వాళ్ళమే, కానీ వారు తినగలిగారు, మేము తినలేకపోయాం. జాతి ఒకటే కానీ వీళ్ళకున్నటువంటి లక్షణాలు వేరుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకేం తక్కువ కాలేదు, మేము కూడా తినగలిగితే మాకు కూడా పెడతాడు, కానీ మాకు లేదు, సామర్థ్యం లేదు. నాకు అప్పుడు అనిపించింది, తినేవాళ్ళని ఎప్పుడు కూడా ఆటంకం పెట్టకూడదు. సంతృప్తిగా భోజనం పెట్టేటప్పుడు ఎవరైనా సంతృప్తిగా పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పి వెళ్తా, కొంచెం వాక్యం లోపలికి వెళ్తాం. భోజనం పెట్టిన కాడ నుంచి సాంబార్ వేయమంటావా, అన్నం పెరిగేయమంటావా అనకండి, తృప్తిగా తినేయండి కదా. ఎంతకంటే ఎవడు ఎక్కువ తింటాడు అనబాకండి, తృప్తిగా పెట్టండి. తర్వాత ప్రియులారా, అంటే మనుషులమే కానీ సామర్థ్యాలు వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్కరి స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి, ఒక్కొక్కరి తలంపులు వేరువేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, పద్ధతులు వేరుగా ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, కానీ క్రీస్తు సంఘం మాత్రం మనం అందరం క్రీస్తు శరీరమై ఉన్నామని గుర్తు చేసుకోవాలి. మనమందరము కూడా క్రీస్తు శరీరం. ఈ శరీరం అనే సంఘం ఎప్పుడు ఎలా ఉండాలంటే బలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సామర్థ్యము కొలది నీవు బలము కలిగి పనిచేయాలి. నీ సామర్థ్యం కొలది. ఇప్పుడు బేషిన అన్నం తిని కనీసం ఒక చెట్టు కూడా నరకని పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, ఏమంటారు అతన్ని? ఆమెను ఏమంటారు? ఒక్కొక్క ఆమె 3 పూటలు శుభ్రంగా ఎగరేసిద్ది, శుభ్రంగా ఎగరేసిద్ది, 3 పూటలు ఎగరేసిద్ది. అంట్లు తోమమ్మ అంటే నాకు చేతులు పనిచేయవు, బట్టలు ఉతికమ్మ అంటే నాకు అలుపు వస్తుంది, కొంచెం అటు ఇటు అన్నది 1 గంట అన్న అటు ఇటు తిరిగమ్మంటే తిరిగితే కాళ్ళు వాసిపోతాయి. మరి 3 పూట్ల ప్లేట్లు తింటున్నారు, కానీ సామర్థ్యం లేదు కొంతమంది జీవితాలు. దీన్ని 2 విధాలుగా మాట్లాడచ్చు. ఒకటి సోమరితనం అనిపించవచ్చు, రెండవది వారు దాచుకునే మనుషులు అవ్వచ్చు. పని ఎందుకు చేయాలి నేను, ఏమండి కదా, నేను ఎందుకు చేయాలి? కాలు మీద కాలేజ్ కూర్చొని కాలు మీద కాలేజ్ కూర్చొని పని చేపిస్తా. కష్టపడడానికి ఇష్టపడరు వాళ్ళు. నేను చెబుతున్న వాక్యంలో ఉన్న సంగతులే కొన్ని మాట్లాడుతున్నాను మీకు అర్థం కావడానికి. మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామో అంత చక్కగా సామర్థ్యం కొలది దేవుని పని కానీ, కుటుంబ పని కానీ, పొలం పని కానీ, వ్యాపారం కానీ, ఏదైనా పని చేయాలంటే ఏముండాలి? లోపల సామర్థ్యం,
సరే, మీకు ఇంకా అర్థం కావడానికి అన్ని ఉపమానాలుగా చెబుతున్నా, అయితే ఇందులే టైంకి ముగిస్తా. రాత్రి పెందల కడ భోజనం చేసి, అంటే 9 గంటలలోపు భోజనం చేసి 9 గంటలకల్లా మీరు పండుకోండి. ఎగ్జాక్ట్లీ 4:30 కల్లా మెలకు వస్తుంది. అంటే ఏందండి? అంటే నేనేమన్నా తమిళలో మాట్లాడానా, లేకపోతే నాకేం అర్థం కావట్లేదు అసలు. మీలో చాలామందికి ఇంగ్లీష్ వచ్చు కదా. 4-4:30 గంటలకల్లా వాళ్ళకి ఖచ్చితంగా, ఖచ్చితంగా ఇంకా వాడు సోమరుడైతే తప్ప. ఏమండి, 9 గంటలలోపు పండుకున్న వ్యక్తికి 4-4:30 గంటలకల్లా మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? చాలా యాక్టివ్గా ఏదో ఒక పని చేయాలని శరీరం ఏం చేస్తుంది? అతన్ని బలపరిచిద్ది. గట్టిగా చెప్పారు హల్లెలూయా, హల్లెలూయా. 5 గంటలకల్లా, ఒకవేళ 5 అనుకోండి, 5 గంటలకల్లా లేచి ఏదో ఒక పని చేసుకోవాలనిపించింది. శరీరం ఊరుకోదు. నువ్వు ఒకవేళ పండుకోవాలనిపించినా శరీరం ఊరుకోదు. పని చేయాలి అని శరీరం బలపెడతా ఉంటుంది, బలవంతం చేస్తూ ఉంటుంది. దాన్ని ఎనర్జీ అంటారు. నువ్వు రాత్రి 1 గంటకు పండుకొని పొద్దున్నే శరీరం ఇండికేషన్ ఇచ్చినా కూడా లేవలేవు. అలసట, నీరసం, బలహీనత, ఆయాసం ఇవన్నీ మీదకొచ్చి పడి శరీరాన్ని లేవనీదు. బలహీనత అంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక వ్యక్తి బలవంతుడుగా ఉండాలి, బలమును సంపాదించుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి బలము చేత నింపబడాలి. అది బలము లేకపోతే నిలబడలేం, కూర్చోలేం, పండుకోలేం, ఏది తినలేం. ఆత్మ సంబంధమైన బలమును కలిగి జీవిస్తే ఏ పనైనా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి లోకంలో న్యూట్రిషన్ ఫుడ్, బలం ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకు. వీటిని తీసుకుంటున్నావు, మంచిగా ఆహారాన్ని తీసుకుంటున్నావు, బలాన్ని సంపాదించుకుంటున్నావు, బాగుంది. మంచి ఆహారం తీసుకున్నాడు, మంచిగా పనిచేస్తాడు. పోషక పదార్థాలు తీసుకున్నాడు, మంచిగా పనిచేస్తాడు, ఆరోగ్యవంతుడుగా ఉంటాడు, చాలా బాగా యాక్టివ్గా జీవిస్తారు. నేను ప్రారంభంలో చెప్పాను, ఈరోజు సంఘం ఎందుకు బలము లేదు, బలం కలిగి జీవించట్లేదు అంటే, ప్రియులారా, చాలా మైనస్లు ఉన్నాయి. వాటిని నెమ్మదిగా చెబుతాం. అసలు ఈ బలం ఎవరిస్తారు? బైబిల్ ఎస్, వెరీ గుడ్. అంటే నువ్వు ఊరకు చెప్పావా, లేకపోతే రెఫరెన్స్ ఆధారం చేసుకుని చెప్పారా? విశ్వాసంతో చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట ఉంటుంది, బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలమిచ్చువాడు ఆయనే. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను. అసలు ఈ బలం ఎందుకు? ఆత్మ సంబంధమైన బలం దేనికండి? ఇప్పుడు లాజరు భిక్షగాడైనా, లాజరు అడుక్కునేటువంటి స్వభావం కలిగిన వాడైనా దేవుని సన్నిధిలో బలమైన వాడిగా ఉన్నాడు కదా, అవునా? హల్లెలూయా. శరీర సంబంధమైన బలాన్ని చూడట్లేదు ఇక్కడ. నీ లోపల ఆత్మ ఉంది కదా, ఆత్మ బలాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ బలం అవసరం శత్రువును జయించడానికి, శత్రువును ఎదిరించడానికి, శత్రువును కాళ్ళ కింద వేసి అనగదొక్కడానికి బలము అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుతారా మాట? బలమిచ్చువాడు ఎవరికంట? సొమ్మసిల్లిన వారికి. సొమ్మసిల్లిపోయాడు అంటే ఎట్లాంటి టైంలో అంటాం మనం? అర్థం చేసుకోండి. ఎప్పుడు అంటాం? యవనస్తులు చెప్పండి, మీరు చెప్పండి, పురుషులను చెప్పండి. సొమ్మసిల్లిపోయాడు
అని ఇప్పుడు అంటాం. వాళ్ళు మా చెప్పక అది అలసట అంటారు. అలసిపోయాడయ్యా. ఇంకా సొమ్మసిల్లిపోవడం అంటే ఒక రకంగా స్పృహ తప్పి సొమ్మసిల్లిపోయాడు అంటే భారమైన పని చేసే, లేకపోతే ఒక శ్రమను ఎదుర్కోవడంలోనూ, లేకపోతే భరించలేని పరిస్థితి. ఒక కుటుంబ సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను భరించలేక సొమ్మసిల్లిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏమీ కాలేదనుకోండి, ఆ వ్యక్తి ఏమైపోతాడు? అప్పుడు సొమ్మసిల్లి పడిపో. ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఒక సంతకం కోసం తిరిగి చివరికి ఏమి అయిపోతే, మధ్యాహ్న సమయం 3 అయిపోయింది, ఆహారం తీసుకోవడానికి అవకాశం లేదు, మంచినీళ్ళు దొరకట్లేదు, ఆఫీసర్లు సంతకానికి పిలవట్లేదు. ఆ ఎండ వేడిమికి ఆ చెట్టు దగ్గరే ఏమైపోయిందంట? సొమ్మసిల్లి, చూసిన వాళ్ళంతా సొమ్మసిల్లి పడిపోయిందిరా. ఏ పని కానప్పుడు, అంటే మేలు కలగనప్పుడు, ఉపయోగం లేనప్పుడు నిరాశ చెంది కృంగిపోయిన పరిస్థితిని బట్టి సొమ్మసిల్లిపోయిన అనుభవాలు మనం చూస్తాం. ప్రియులారా, ఇలాంటి వారికి ఏం అవసరం? వెంటనే ఏం చేస్తాం మనం? సొమ్మసిల్లి పడిపోయారండి వాళ్ళు, వడదెబ్బ అనుకోండి, ఒక రకంగా పడిపోయారు అనుకోండి, ఏం చేస్తాం? ముందు వాటర్ తీసుకొని ముఖం మీద హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, గట్టిగా చెబుదాం, హల్లెలూయా. బలమిచ్చువాడు ఆయనే, హల్లెలూయా. బలం ఎవరిస్తారంట? దేవుడిస్తాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? బలమును సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి రావాలి. నీ ఆత్మ బలము చేత నింపబడడానికి దేవుని దగ్గరకు రావాలి. ఇది చాలామంది మిస్ అవుతున్నారు. దేవుని దగ్గరకు రావడం అంటే కొంచెం లోతుగా మాట్లాడదాం. నీవు ప్రార్థన దగ్గరికి వెళ్ళడం, ప్రార్థనకు సిద్ధపడడం, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ. ప్రియులారా, 63వ కీర్తన ఉంది, దేవ నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుతున్నా. వేకువని లేచి దేవునిని వెతకడానికి దేవుని పాద సన్నిధికి వెళ్ళాలి. ఎంతమంది ఇది చేస్తున్నారు చెప్తున్నాను, వినండి. ఒక్కో పాయింట్ తొందరగా, ఒక 10 నిమిషాల్లో ముగిచేస్తాను. ఇది చాలామంది చేయట్లేదు. చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఇది చాలామంది చేయట్లేదు. నీకు బలమునిచ్చే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, దేవుని దగ్గరికి రావాలి. నువ్వు అంటే ఏం చేయాలి? ఒక విశ్వాసి గురించి మాట్లాడతాం. మీరున్నారు, పొద్దున్నే ఉదయాన్నే దేవుడు మీకు జీవం ఇచ్చి లేపాడు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎంతమంది యథార్థంగా మీ మనస్సాక్షితో మాట్లాడు? ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్తున్నారు? ప్రభువా, నీతో మాట్లాడడానికి వస్తున్నానయ్యా, నీకోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, హల్లెలూయా. అంటే సంఘంలో ఎందుకు బలం లేదయ్యా అంటే, చాలామంది జీవితాల్లో దేవుణ్ణి వెదికేవారు లేరు. లేవగానే, మరణపు టురులలో నుంచి లేవగానే, మరణ పడకల మీద నుంచి లేవగానే, ప్రభువా నాకు మెలకు ఇచ్చేవయ్యా, నిన్ను వెతుకుతూ వస్తానయ్యా. పరమగీత గ్రంథంలో వెతికిందంట, ఎక్కడ వెతికిన దొరకలే, నా ప్రాణప్రియుడు దొరకలేదంట. అన్నిటినీ దాటుకొని వెళితే కనిపించాడు. కాబట్టి వీటన్నిటినీ ఛేదించుకొని ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ముందు దేవుణ్ణి వెదకాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థనకు సిద్ధపడడమే దేవుణ్ణి వెదకడం. హల్లెలూయా, గట్టిగా చెబుదా, హల్లెలూయా. ఇది సంఘం చేయట్లేదు ఈరోజు. మీరే కాదు, టోటలీగా చేయని సంగతులు బోలెడు ఉన్నాయి. లేవగానే దేవుణ్ణి వెదికేవారు లేరు, చాలా తక్కువ మంది. వారి ప్రార్థన వల్లే
ఈనాడు క్రైస్తవ సంఘాలు ఇలాగ ఉన్నాయి. వాళ్ళు కూడా లేకపోతే ఇట్లా కూడా ఉండవు. కొంతమంది వెతుకుతున్నారు, వెతికే వాళ్ళని బట్టి కొంత ఇలాగా దేవుని పని జరుగుతుంది. చాలామంది ఎలా ఉన్నారంటే దేవుడు మరణ పడకల మీద నుంచి లేపగానే దేవుని బిడ్డలారా లోక సంబంధమైన వాటి కోసం పరుగులు తీస్తున్నారు, పరుగెత్తుతున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. చూసారా? మరి బలం ఎలాగొస్తుంది? ఆత్మ బలం ఎలాగుంటుంది? నీ ఆత్మ ఎలాగూ సిద్ధంగా వేకువని లేచి దేవుని వెదకకుండా, దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో బలము సంపాదించుకోకుండా అపవాదిని ఎలా ఎదిరించగలుగుతావు? మీరున్నారు, పొద్దున్నే దేవుడు లేపాడండి, మరణ పడకల మీద నుంచి లేపాడా లేదా? లేచిన తర్వాత ఈరోజు మీరు ఏం చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి. గబా గబా చీపురు తీసుకొని, తర్వాత గేదెలు ఉన్నవాళ్ళు అయితే గబా గబా తట్ట తీసుకొని పేడ అనుకుంటా ముందటి శుభ్రం చేయాలి కదా. పొలం పనికి వెళ్ళేవాళ్ళు పనులకి ముందు లేవగానే ముందు అన్నం ముట్టించుకోవటం. వీళ్ళ పని ఏందంటే ఇక ఏదైనా డబ్బులు వ్యవహారం ఉందనుకో, లేవగానే నువ్వు ప్రామిసర్ నోటు చూసుకోవడం, దండం పెట్టుకోవడం. ఎవరి పనిలో వాళ్ళు. అంటే లేవగానే ప్రభువు నాకు మరణము నుంచి దేవుడు నన్ను పైకి లేపాడు, తండ్రి నిన్ను వెతుకుతాను అనేటువంటి వ్యక్తులు సంఘాల్లో కొదువైపోయారు. దేవుణ్ణి వెదికేవారు లేరు, సిద్ధపడేవాళ్ళు లేరు. ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు, ఒక అరగంట సమయం దేవునితో గడపాలి. ఈరోజు నన్ను కళ్ళు తెరిపించి జీవం ఇచ్చి బతికించాడని ప్రార్థన చేయడానికి సిద్ధపడేవాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఈరోజు మీరు చేయండి. ప్రభు మాట్లాడుతున్న విషయం, మీరు దేవుని వెదకండి. ప్రారంభంలో దేవుని వెదకండి. దేవుడు నీకు ఇచ్చిన రోజులో ప్రభువుని వెదకండి. ఆ రోజు ఎంత బలంగా ఉంటావు. ఇందాక ఎందుకు చెప్పింది తెలుసా? 9 గంటల నుంచి పండుకొని 4:30 దాకా, 4:30 కల్లా మెలకు వస్తుంది. వాడు ఎంత ఎనర్జీగా ఉంటాడు తెలుసా? 9కి పండుకొని పొద్దున్నే 4:30, 5 గంటలకు లేచేవాడు ఎంత ఎనర్జీగా ఉంటారు తెలుసా? చాలా ఎనర్జీగా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. అదే సమయంలో దేవుని కొరకు వెతికి ప్రార్థన చేయి, నీ ఆత్మ ఎంత బలంగా ఉంటుందో ఆ రోజు. గట్టిగా సభలకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు బతిలో అడుక్కునే వాళ్ళు అయిపోయారు. గట్టిగా సపర కొట్టండి, ఇప్పుడు కాదు మీకు దండం పెడతాను అని అడిగిన దాకా మీరు కొట్టట్లా. చెప్పండి హల్లెలూయా అన్నదాకా చెప్పట్లా. అంటే చెప్పే దాని మీద మీ కాన్ఫిడెన్స్ ఉంటలా. ఏం చెబుతున్నాడు ఇక్కడ, దేవునికి ఎంత మహిమ వస్తుంది అనేది మీకు అర్థం కావట్లేదు. పాస్టర్లు కూడా అట్లా అలవాటు చేశారులేండి. చెప్పండి స్తోత్రం హల్లెలూయా అనగల మీరు కూడా ఏం చేస్తున్నారు? మరి దేవుని స్తుతించే పదం వచ్చింది, హల్లెలూయా చెబుదాం అనుకోరు కదా. హల్లెలూయా ఇది ఎలా ఉంటుందంటే చాలా, అంటే మేము మిమ్మల్ని అట్లా నేర్పించినట్టుగా ఉంది. ఓసాటికి ఓ పాస్టర్ గారిని తీసుకెళ్ళారు. ఆ చర్చి వాళ్ళు హల్లెలూయా చెప్పరంట. పాస్టర్ గారిని వాకింగ్ చేయడానికి పిలిచాడు. ఈయన ఒక్కొక్క మాట చెప్పగానే హల్లెలూయా అని అలవాటు ఉంది ఈయనకి. చూసా, ఇలాంటి బాలే పట్టుకుంటారు మీరు కదా. నేను ఇప్పుడు హల్లెలూయా అనగల మీరు అంటారేమో అనుకున్నా. భలే జాగ్రత్తగా కూర్చున్నారు. మంచి పట్టుకోరు. ఆయనకి ఆ అలవాటు ఉంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి హల్లెలూయా స్తోత్రం అంటాడంట. ఈ పాస్టర్ గారు పిలిచిన ఆయన విని, ఏమండి మెల్లికి చెబుతున్నాడు, ఏమండి హల్లెలూయా అనబాకండి, మా పెద్దలు ఊరుకోరు, మా సంఘం ఊరుకోరు, మా సంఘంలో హల్లెలూయా చెప్పరండి. కాబట్టి అంటే ఆ పాస్టర్ గారు మాట విని ఈయన మధ్యలో హల్లెలూయా చెప్పడానికి దగ్గరికి వచ్చి కూడా తమాయించుకొని వాక్యం చెబుతున్నాడంట. ఆ సభలోకి ఒక ఆమె వచ్చింది. ఎవరు? ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె కూర్చొని వాక్యం శ్రద్ధగా వింటుంది. ఈ పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనగలని ఆమె ఏమంటుంది? ఇప్పుడన్నా అంటారనుకున్నా.
ఇలాంటివి బాగా నేర్చుకుంటారు కదా. హల్లెలూయా. ఈయన అనకముందే ఆమె లేచి హల్లెలూయా అందంట. ఈ పాస్టర్ గారు ఏమంటనే, అరే మత్తయ్య ఏం చేస్తున్నారు నువ్వు, యోహాను ఏం చేస్తున్నావు, పో ఆమె 2 చేతులు పట్టుకొని కూర్చోండి, ఆమె లేకుండా హల్లెలూయా అని చేతులు ఎత్తకుండా కూర్చోండి అన్నాడు అంట. హల్లెలూయా. పర్వాలేదు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయి మరి ఆ చర్చిలో సంఘ పెద్దలు కదా, మత్తయ్య యోహాను ఇద్దరు వెళ్ళి ఆమె దగ్గర పక్కన కూర్చొని, ముసల్దానే మన చర్చిలో హల్లెలూయా చెప్పరు, నీకు తెలుసు కదా, ఏంది ప్రతిదానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, హల్లెలూయా హల్లెలూయా అంటున్నావు అని చెప్పి ఆమె 2 చేతులు పట్టుకొని గట్టిగా కూర్చున్నారు. ఎవరు వాళ్ళు? మత్తయ్య యోహాను. సరే, ప్రసంగం జరుగుతూ ఉంది. కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారికి మరలా ఆత్మతో నింపబడిన వాడు ప్రసంగం చేస్తున్నాడు. ఆమె వెంటనే లేచి ఈ 2 చేతులు వీళ్ళు పట్టుకున్నారుగా, 2 చేతులు పట్టుకున్న వాళ్ళ చేతులు కూడా పైకి లేపి హల్లెలూయా అందంట. హల్లెలూయా. ఈ పాస్టర్ గారికి గుండెలు బగిలిపోతుంది, కోపం వస్తుంది. ఆమె అందంట, నేనే కాదు వీళ్ళిద్దరు కూడా చేతులు ఎత్తారు చూడాలందంట. దేవుని ఆత్మ అట్లా నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వేకువనే లేచి ఆయనను వెదికే మనస్సు నీలో ఉంటే దేవుడు తన ఆత్మ బలమును నీకు ఇస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని దేవుడు ఎరిగి నిన్ను బలపరచడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, సంఘం ఎప్పుడు కూడా లోకానికి డిఫరెంట్గా ఉండాలి. వాక్యం వింటున్న మీరు ఎప్పుడు కూడా మీరు లేవగానే మీ పనుల కొరకు పరిగెత్తవాకండి. డాక్టర్ గారు పొద్దున్నే లేచి నువ్వు వాకింగ్ చేయనగానే షూ కొనుక్కుంటాం, ప్యాంటు కొనుక్కుంటాం, వాటికి ఏవేవి అవసరం పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తాం. దేనికోసం? ఆరోగ్యం కోసం కదా. అదే పాస్టర్లుగా మొత్తుకుంటున్నాం, పొద్దున్నే లేచి ప్రార్థన చేయండి మొత్తుకుంటున్నాం. గమ్మత్తు ఏంటంటే, ఈస్టర్ పండుగ రోజు ఎప్పుడు ఈస్టర్ సమాధుల దగ్గరికి వెళ్ళేది ఏ రోజు అండి? అదిగా డ్రమ్ము తీసుకొని డబా 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 బాతున్న దాంతర దగ్గర లేకపోతే స్త్రీ అయింది పురుషుడు అయింది మాకు తెలియదు కదా. దాంతర దగ్గర నుంచొని లేచినాడురా సమాధి డబా డబా. నా పక్కన డ్రమ్ము కొట్టేవాడు వాడికి కోపం వచ్చింది, గజ్జలు కొట్టేవాడు కర కొడతాడు. అయినా దాంతరలో నుంచి ఒక్క మనిషి కూడా లేచి ఎవరు ఎంత గోల్ చేస్తున్నారు లేకపోదు అంటే వాళ్ళు ఎంత నిద్రపోతున్నారని అర్థం. సరే, ఇల్లు ఏమన్నా డెకరేషన్ చేసి లైటింగ్ చేసి రాత్రి అంతా వీళ్ళు పని చేసుకుని ఉండారా అనుకోవడానికే ఏం ఉండదు. ఏమండి, ఇప్పుడంటే డాబాలు వచ్చింది కానీ అప్పట్లో పూరీలే కదా, అంత డెకరేషన్ లేదు. అక్కడక్కడ పేడ తీసుకొచ్చి ఇల్లు అలుక్కొని ఏమన్నా చక్కగా సదరం చేసుకోవడమే కానీ అదే పని. దోమతెర దగ్గర డ్రమ్ములు 2 కొడుతున్నా, కంజర్లు వామిస్తున్నా లేకపోవడం అంటే వాళ్ళు రోజు లెగుస్తారంటావా? ఏమండి, అంటే సంఘము ఈ రోజున దేవుణ్ణి వెతకడానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అందుకే ఆత్మ బలము తగ్గిపోయింది. విశ్వాసులలో సరైన బలము లేకపోవడం గల కారణం ఏంటంటే వారు దేవుణ్ణి వెతకని ప్రజలైపోయారు. మీ బలం చెబుతున్నాను, మీకు అర్థం కావడం చెబుతున్నాను. పొలానికి వరి పంటకి ఏం వేయాలి? బలము వేయాలి. దేనికి బలం? దానికి ఎందుకండి, దానికి బలం ఎందుకు వేయాలి? అది మొదల్లో పడిపోకుండా. ఇప్పుడు చాలా పొలాలు పడిపోయి ఉంటాయి. ఎందుకు పడిపోయినాయి? పైన బలం ఎక్కువైపోయింది, కింద మొదల్లో బలం లేదు, పడిపోయింది. అది పునాది లేదు. ఆత్మ సంబంధమైన బలము లేని వాడల్లా పడిపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు దేవుని వెదకని వారు, దేవుని బలమును పొందుకొనని వారు. బలం లేదు కాబట్టి జయించలేకపోతున్నారు. శక్తి సామర్థ్యం లేదు కాబట్టి అపవాది వేసే చిన్న బాణమైన శ్రమైనా సరే వాళ్ళు కృంగిపోతున్నారు, బలహీనులై పడిపోతున్నారు. దేవుని బిడ్డలారా గమనించారు. అందుకే సంఘం ఎప్పుడు కూడా దేవుని ద్వారా బలమును సంపాదించుకోవాలి. ఉదయాన్నే దేవుణ్ణి వెదకాలి. దేవుని దగ్గరికి వెళ్ళి
ఆయన దొరికేంత వరకు వెదకాలి. ఓసారి ఒక స్టేట్మెంట్ చూశాను నేను. కుర్రోళ్ళు జాగ్రత్త వినండి, బళ్ళు ఉన్నవాళ్ళు బాగా వినండి, ఏమండి ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకన్నా నా మాట తెలుసా? ఓసారి నేను బండి వేసుకుని వెళ్తున్నా, ఇటుపక్క ఆడవాళ్ళు కూర్చున్నారు, మనూరు కాదులేండి వేరే ఊరు. ఇటుపక్క ఆడవాళ్ళు కూర్చున్నారు, చెక్క ఒకటి ఉంది, చెక్క మీద ఆడవాళ్ళు కూర్చున్నారు. వాడు ఏదో విచిత్రమైన పాటలు పెడుతుంటే వీళ్ళు ఏకలో పక్కపక్కలు నవ్వుతున్నారు. డేయ్ చండాల పొడి ఏం పాటలు ఆ పాటలు తీ అనొద్దండి. ఆడవాళ్ళు అనవల్లా లేదా? మీరు చెప్పండి, ఆడవాళ్ళకి మీరు చెప్పండి, అనాలి లేదా? వల్లే ఉన్నట్టు ఎగురుతున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. నేను వెనకమాలే ఉన్నా, హెల్మెట్ పెట్టుకున్నాను, గుర్తుపట్టలేదు వాళ్ళు. అయినా మన ఊరోళ్ళు కాదు కాబట్టి తెలియదు. సరే కొంత దూరం పోయిన తర్వాత నేను సైడ్ ఇస్తాడేమో అని చెప్పి కొంచెం పక్కకు వచ్చాను. అప్పుడు ఒక ఆమె ఉంటుంది, ఏయ్ పని స్పీడ్ పని అంటుంది. ఎవరిని? ట్రాక్టర్ని బైక్ కంటే ఎక్కువ స్పీడ్ బొమ్మని ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ ఒక కొటేషన్ ఉంది. ఒక అతను రాశాడు, నాది కూడా కాదు అది. ఏమని రాశాడంటే, హాస్పిటల్ అనుకుంటా, ఓవర్టేక్ చేయడానికి 5 నిమిషాలు ఆగితే అందరూ ఆ రూట్లో అనుకున్న గమ్యానికి చేరతారు. ఆగకుండా ఓవర్టేక్ చేసి తొందరగా పోవాలనుకుంటావు, కాలు చెయ్యి ఇరిగితే 6 నెలలు బెడ్ మీద. ఏది మంచిదండి మీరు చెప్పండి? అబ్బా ఆహా, మరి ఆమె ఎందుకు ట్రాక్టర్ మీద వచ్చి పని సైడ్ ఒక పని అంటుంది? ఆ రోజు ఏం జరిగింది తెలుసా? ఎందుకు చెప్పానంటే అది గుర్తొచ్చి, అంద కదా వాడేమో విచిత్రమైన చండాల పాటలు పెట్టాడు, నవ్వుతున్నారు, ఒక ఆమె గూడు ఇట్టంటుంది. అవన్నీ గమనిస్తూ ఉన్నా నేను. సరే నాకు ప్రార్థన టైం అవుతుందని సైడ్ వెళ్తే ఆమె ఆ మాట అంది, పెద్దగా అంది, పని అంటుంది. ఈలోపు వాడు ఇడి తిరిగి పనిచ్చాడు. ఆ రోడ్డు పక్కనే రేగి చెట్టు ఉంది పెద్దది. ఆ రేగి చెట్టు కొమ్మలో ముళ్ళు ఊరుకుంటాయండి, అది మంచి కదా పాపం. ఈ పక్క కూర్చున్న వాళ్ళకి చీరలు పట్టుకొని లాక్కొచ్చింది. రే 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 లేచారేక. అదేం పెద్ద చెట్టు అది. ట్రాక్టర్ అక్కడ ఆగింది. వాళ్ళని దింపడం లేదు. ఆ రేకు కొమ్మ నరికి నేను ముందే ఆపి వెనక్కి తిరిగి చూస్తున్నాను నేను. ఊగుతారా? వాడు అసలే చండాల పాటలు పెట్టాడు, వింటా సరదాగా. ఒక ఆమెను చెప్పట్లా, రే ఏం పాటలు రాయి పాటలు ఏమనుకున్నారు తీ అని అనొద్దండి. అనరు. అప్పుడప్పుడు వింటా ఉండాలి. మీకు తెలియదు, అప్పుడప్పుడు వింటా ఉండాలంటదంట ఒక ఆమె. పొలంలో పాడిద్దంట ఒక ఆమె. మీరు మంచివాళ్ళు, దేవునికి స్తోత్రం. రోషం ఉండాలండి దేవుని భక్తిలో, దేవుని సన్నిధిలో రోషం ఉండాలి. సరే యవనస్తులు చాలా జాగ్రత్త. ఓవర్టేక్ చేసి కాలో చేయ ఇరిగింది అనుకో, ఎన్ని నెలలు ఉండాలి? 6 నెలలు కాదండి అసలు. నీకు తగ్గిందాకా ఉండాలి. తగ్గిందాకా అది 6 నెలలు అవ్వచ్చు, ధనుర్వాత వచ్చి పోవచ్చు కదా. ధనుర్వాత వచ్చి పోవచ్చు. ఎవరన్నా పలకరియడానికి వచ్చినప్పుడు నీ కాలు ఎట్టుంటుంది చెప్పండి? పైకి లేపి కట్టేసి ఐసేపాలెం కట్టేసి, ఎరా బైక్ తెస్తా పోదామంటే బైక్ లేదు, ఏం లేదు, దండం పెడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది ఈ కొటేషన్. అంత స్పీడే. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి నూతన బలము చేత, ఆత్మ సంబంధమైన బలము చేత నింపబడి సంఘములో ఎదగడానికి, శత్రువును జయించడానికి, శత్రువును ఓడించడానికి, సమస్యలను అధిగమించడానికి దేవుడు బలమిస్తానంటే, ఈరోజు వేకువని లేచి దేవుని వెదికేవారు లేరు. మీకు దేవుడు ఆయుష్నిచ్చినప్పుడు 1 గంట సమయం దేవుని దగ్గర ప్రయాసపడండి. మీ కొంపలేం ఆరిపోవు, ఏమి పారిపోదు, ఏమవదో. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి. నూతన బలము చేత నింపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చెబుతున్నా కూడా 1.5 సేపు 3 సీరియల్ చూస్తూనే ఉంటావు కదా. చూడరా కొంతమంది ఇప్పుడు చాలా వరకు మానేసినట్టున్నారు కదా.
ఇట్లా అన్నాడు పాస్టర్ గారు, ఆయనకన్నా బుద్ధి ఉండాలి, నాకన్నా బుద్ధి ఉండాలి మానేసినట్టున్నారు కొంతమంది ఉంటారు. 1.5-2 గంటలు సీరియల్ చూడటానికైనా జీవితాన్ని ఆ సీరియల్ దగ్గరే అప్పచెబుతారు, కానీ బుద్ధి రాదు కొంతమందికి. పొద్దున్న లేచి దేవుడిని వెతికితే ఈరోజు నాకు జీవాన్ని ఇచ్చాడు దేవుడు, బ్రతికిచ్చాడు. ఆయనకు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా ఏదైనా దేవుడు సాధిస్తాడు, అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తాడని బుద్ధి జ్ఞానం క్రైస్తవ జీవితానికి రావాలి. లేచిన దగ్గర నుంచి నాకు అది కావాలి ఇది కావాలని ప్రాకులాడటం కాదు, మెయిన్ దేవుడిచ్చే బలమును సంపాదించుకోవాలి. అపవాది ఎలా ఉండదు తెలుసా? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహములాగా తిరుగుతున్నాడు. ఈరోజు దేవుణ్ణి వెదకపోతే, దేవుని బలము నీలో లేకపోతే అపవాది నిన్ను వెంటనే తను మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా అధిగమించడానికి దేవుని బలము కావాలి, దేవుని బలం కావాలి. హల్లెలూయా. సంపాదించుకుంటారా? లోక సంబంధమైన బలం తీసుకుంటారా? ఏమండి, 3 సంవత్సరాలు నేను చెబుతున్నాను ఏమండి, 3 సంవత్సరాలు విరామం లేకుండా, ఒక్క సీరియల్ కూడా గ్యాప్ లేకుండా చూసావనుకోండి, మొగల రేకులు లాంటి దాన్ని. ఇప్పుడు వచ్చిన లాభం ఏంది నీకు చెప్పండి? నీ సమస్యను మొగల రేకులు తీసేసిద్దా? కార్తీక దీపం తీసేసిద్దా? ఏమండి, ఇంకేమేమి సీరియల్ పేర్లు ఉన్నాయి? అయ్యే ఎక్కువ చెబుతున్నారు, వింటున్నాము. ఇంకేమేమి సీరియల్ ఉన్నాయి? అత్తను చంపిన కోడలు, ఏమండి, భార్యని భర్తను వల్ల వేసుకున్న భార్య, ఇయేగా సీరియల్. ఎవడిని ఎట్ట చంపాలా, ఎవడు కాపురు ఎట్టారపాలా నేర్చుకున్నావు. 3 సంవత్సరాలు వరుసగా చూసి ఎపిసోడ్ చూసావు. ఏంటి ఉపయోగం దానివల్ల చెప్పండి? ఏమైనా జ్ఞానం పొందుకొని ఎవరికైనా జ్ఞానోపదేశం చేసావా? ఒక మస్తకి వృక్షం కింద కూర్చొని లైట్ ఒకటి వేసుకొని, రండి బుద్ధులారా నీకు జ్ఞానం చెప్తున్నావా? దాని వలన ఏంటి ప్రయోజనం? మరి ప్రయోజనం లేని దానికోసం గంటలు కూర్చుంటామే. దేవుని దగ్గర ఉంటే దేవుడు ప్రయోజనం ఇచ్చి, మేలు కలుగు చేసి, జీవాన్ని ఇచ్చి, నీ ప్రతి అక్కరత తీర్చే దేవుడి దగ్గరికి ఉండడానికి ఒక్క అరగంట కూడా స్పెండ్ చేయడానికి ఇష్టపడలేదు. అసలు ఎంత డిఫరెంట్ చూడండి. మనల్ని ఏమనాలి? మూర్ఖులు అనాలా లేకపోతే మంచులు అనాలా? ఏమండి, ఏం మాట్లాడలేదు? ఏమనాలి మనల్ని? మూర్ఖులు అనాలా మంచులు అనాలా? ఎంత చెప్పని వినున్న వాళ్ళని ఏమంటారు? వీడు మూర్ఖుడు రా, వీడు వినడరా, మారరాపా అంటాడు. అని మనల్ని కూడా ఏమనాలి? ఏమనరండి, ఏదో ఒకటి అనండి. మూర్ఖుడు, చండాలు పోవడం, ఏమండి, మందపోవడం, జంతువును, కుక్కను, నక్కను, ఏదో ఒకటి. ప్రియులారా, బలమునిచ్చి, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి, ఈ లోకంలో శత్రువుకు దొరకకుండా దేవుని ఆత్మచేత దేవుడు నడిపించుతానని ఆయన వేకువని నీ సమీపానికి దేవదూతను పంపించి నీకు ఆత్మ సంబంధమైన వరాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతుంటే, దేవుడిని విడిచిపెట్టి వేకువని లేచింది మొదలుకొని నీ పనుల కోసం పరిగెత్తున్నవే. దేవుడు ఆపితే హల్లెలూయా. దేవుని గురించి తెలుసుకోండి కొంచెం. దేవుడు ఎలా ఆపుతాడు చెప్తున్నా వినండి. మందసాన్ని పట్టుకోబోయాడు, ఏమైపోయాడు? చెయ్యి కదా, నాకంత బాగుంది, బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యాలు ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది అనుకుంటున్నారేమో. ఏమండి కదా? హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. డజన్ విరోచనాలు అయితే అన్నీ ఒక దెబ్బకి వెళ్ళిపోయి అంబులెన్స్లో మొడుకు పెడతాయి. ఎన్ని అట్టికాయలు కాదండి, డజన్ అట్టికాయలు అలవాటు అయిపోయింది. డజన్ విరోచనాలు అయితే నీ జ్ఞానం అంతా, నీ పలుకుబడి అంతా, నీ బలం అంతా పోయి అంబులెన్స్లో కింద పడుకోబెడతారు. వచ్చినోడల్లా అంటూ ఉంటారు, ఏమని? ఏం తిన్నావురా, రాత్రి ఏం తిన్నావు, పొద్దున ఏం తిన్నా, ఓరకు దొరికిందల్లా తింటం కాదురా. ఏమండి అనరు? అంటారా లేదా? లేచి గోడ దూకురా అంటే దిగుతాడు వాడు. అమ్మా అయ్యా, ఓపిక లేని మనుషులు అయిపోతాం ఒక్క దెబ్బకి. దేవుడు ఆపాలనుకుంటే రోజుల తరబడి ఆపుతాడు.
నిన్ను పండుకోబెట్టాలంటే కోమాలో తీసుకెళ్ళి 6 నెలలైనా సరే కళ్ళు ఎట్లా తెరిచి అంటూ ఉంటావు, కానీ మాట ఉండదు, పలుకు ఉండదు. ఈ లోకంలో జరుగుతున్న సంగతులు చెబుతున్నా. దేవుడు నీకు శిక్ష పెట్టాలి, నిన్ను ఆపాలి అనుకుంటే 2 కాళ్ళు పనిచేయవు. బాడీ ఎంత పనిచేస్తుంది తెలుసా? 2 కాళ్ళు పనిచేయవు, నీ పైన బాడీ అంత పనిచేస్తుంది. దేవుడు ఆపాలి అనుకుంటే ఉన్న పలంగా కంటి చూపు ఉండదు. ఏం చేస్తాయి కప్పుడు మాయ్ పట్టుకోమ్మా. ఏది మన స్వాధీనం లేదండి, ఏది లేదు. అందుకే పరుగులు తీయకుండా దేవుడిచ్చే బలమును సంపాదించుకోవడానికి వేకువని దేవుని దగ్గరికి వెతకండి, పరిగెత్తండి. ఒక్క మాటతో ముగించండి. దేవుని దగ్గరకు పరిగెత్తండి, వెతకండి, మోకరించి ధ్యానం చేయండి. ప్రభువా, నువ్వు నాకు దొరకాలి, నీ మాట నేను వినాలి, నీ మాట నేను వినాలి, నీ ఆలోచన నన్ను తట్టాలి, దర్శనమో కలనో నీ స్వరాన్నో నాకు వినిపింపు చేయి ప్రభువా. ఈరోజు నాకు మరణ పడకల మీద నుంచి లేపావు, ఈరోజు నేనేం చేయాలో నాకు బోధించు నాయన, నేను ఎలా ప్రవర్తించాలో నాకు బోధించాయా అని నీ మాట నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేయి. 1 గంట దేవునికి పొద్దున్నే ఉదయాన్నే దేవుడు మరణ పడకల నుంచి లేపగానే దేవుని దగ్గర అడగండి. దేవుడు ఆత్మ బలము చేత నింపుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎదుగుతారా? ఏమండి? ఉదయాన్నే దేవుని సన్నిధిని వెతకాలి. యవనస్తులు చాలా జాగ్రత్తగా, యవనస్తులు పొద్దున్నే లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. విశ్వాసులైన వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితం చాలా దేవుని మెలకువతో ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగలిగి ప్రార్థన చేయండి. చూడండి, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. వేకువని లేచి దేవుడు నీకు కన్నులు తెరుపుగానే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. 2 మాటలైనా ప్రార్థన చేయండి. చిన్నమ్మాయి రామ్మ, నీ ముఖం చూపించు, కలిసి వచ్చిద్దంట రోజంతా. అమ్మా, కలిసి వచ్చిద్దంట. రామ్మ, చెంబు తీసుకుని ఎదురురా, కలిసి వచ్చింది. ఏమండి? అయ్యా, చెంబు తీసుకుని ఎదురురా, కలిసి వచ్చింది. పొద్దున్నే ఏమండి, ఈ ముఖం చూసినప్పుడు కలిసి వచ్చింది అనుకుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ పొద్దున్నే ఆడికెళ్ళి వరుస పెట్టి నీ ముఖం చూస్తే కలిసి వచ్చిద్ది అమ్మంటాను. ఏమండి? ఎందుకు ఇన్ని బాధలు పట్టడం ఎందుకు? ఏమండి? ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళు చెప్పండి. పలానా ఆయన ముఖం చూస్తే కలిసి వచ్చింది అంటే నేను పొద్దున్నే మైకి పెట్టి చెబుతా. వేరే గారిలాగా పొద్దున్నే ప్రార్థన పెట్టి నేను కూడా చెబుతాను. ఏమండి? పలానా ఆయన ముఖం చూస్తే కలిసి వచ్చింది అంటే పదండి మొత్తం ఆడికెళ్ళి పొద్దున్నే ముఖం ఆడు చూసి మన పనులు మనం చేసుకున్నాను. ఏమండి? ఆయన ఏమంటాడు తెలుసా? నా ముఖానికి ఇది ఒక భయంకరమైన శాపం, నేనే 7 రోగాలతో బాధపడుతున్నా, నా ముఖంలో ఏముంది అంటాడు ఆ వ్యక్తి కదా. దేవుడిచ్చే బలమును సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సంఘం బలము లేకపోవడం వల్లే చిన్న సమస్య వచ్చినా కూడా పడిపోతున్నారు, కూలిపోతున్నారు, కృంగిపోతున్నారు. నాతో నీవు, దేవుడు తన మాటలు దీవించునుగాక. మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేద. పోయినాను, ధరణి తిరిగినాను, దొడ్డి నుండి వేరై అప్పిపోయినాను, ధరణి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము
నిన్ను అనుసరింపం లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం లేదు నీదు స్వరము ఎరుగనైతి మార్గం లేదు నాలో గమ్యం ఎరుగన నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనుల కాంచినాను యుద్ధమందు నేను మిద్దె మీద నుండి బుద్ధి వీడినాను హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం బుద్ధి వీడినాను హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం ఒక్క మాట ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచు కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను వీడనీదు ఆత్మ వీడనీదు వ్రతము కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను వీడనీదు ఆత్మ వీడనీదు వ్రతము గ్రుడ్డివాడనైతి గాను గీడ్చుచుంటి దిక్కులేకనే నీ దయను కోరుకుంటి గుడ్డివాడనైతి గాను గీడ్చుచుంటి దిక్కులేకనే నీ దయను కోరుకుంటి నాక మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు మరొకసారి ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికెదను నీ బ్రతికెదను నీ బ్రతికెదను హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి విత్తబడిన వాక్యానికి నీరు కట్టు ఫలింపు చేయమని దేవా నీ వలన బలము పొంది ఆత్మీయ విషయాలు ఎదుగుతూ శత్రువును జయిస్తూ పోరాడుతూ ఎదిరిస్తూ విజయాన్ని పొందుకునే కృప దయచేయమని కోరుకుంటూ ప్రతి వాని జీవితంలో వేకువనే నిన్ను వెతికి నీ యొద్దనున్న బలము పొందుకొని దేవా శక్తిమంతులుగా సామర్థ్యం గల క్రైస్తవులుగా మంచి ప్రార్థనా పరులుగా ఎంతటి వ్యతిరేకతలు ఎదురొచ్చినా సమస్యలు ఎదురైనా శోధనలు ఎదురైనా బాధలు నిందలు అవమానాలు ఎదురైన వాటన్నిటిని జయించగలిగిన బలమును పొందుకునే బిడ్డలుగా అందరినీ చేయండి. ఇంతవరకు ఉదయాన్నే ఆయన నిన్ను వెదకకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడేరేమో దయతో క్షమించండి దేవా. ఈ దినం మొదలుకొని ప్రభు ఒక ప్రత్యేకమైన తీర్మానంలోనికి సంఘమును తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. వేకువనే మరణ పడకల మీద నుంచి లేవగానే నా దేవునితో నేను మాట్లాడాలి, నా దేవుని దగ్గర నేను బలము పొందుకోవాలని ఒక బలమైన తీర్మానం కలిగి ప్రతి ఒక్కరు నడుచుటకు సహాయించి. నిజమే ప్రభువా, నీవు మరణ పడకల మీద నుంచి లేకపోతే మేమేమైపోతామో కదా. అయినా ప్రేమించి ప్రతిదినము ఆయుష్ను పెంచుతున్న దేవుడు కనుక నీకే జీవిత అర్పణ చేయుటకు సహాయించి, పానార్పణంగా పోయుటకు సహాయించి దేవా. బలమైనటువంటి ఆయన ఒడంబడిక చేసుకునే కృపదైత్యం దేవా. నీ మాట చొప్పున జీవించి కృపదైత్యమని కోరుకుంటూ
వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.